గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ పార్టీ అన్న బీఆర్ఎస్ అధినేత. కాంగ్రెస్ బీజేపీలతో రాష్ట్రానికి అనా పైస పని కాలేదన్న కేసీఆర్. సామాన్య కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. గ్రూపు రాజకీయాలు లేకుండా ఐకమత్యంతో ముందుకు పోతామన్న జానారెడ్డి. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక మైలురాయికి చేరింది. రాష్ట్రంలో 8,000 కోట్ల ధాన్యం కొనుగోలు చేశామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. యూట్యూబర్ హర్షసాయి వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఓయూ డివిజన్ ఏసీపీకి ఫిర్యాదు చేసిన జనసేన నేత సంపత్ నాయక్. తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎండిన గోదావరి కన్నీటి గోసను, కాళేశ్వరం నీరందక పంటలు ఎండిన రైతన్నల గుండెకోతను సమాజానికి తెలిపేందుకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నుంచి ఎర్రవల్లి దాకా 200 మందితో 180 కిలోమీటర్ల పాదయాత్ర వారం రోజుల పాటు సాగింది. ఈ పాదయాత్ర ముగింపు సభ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలో జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు దశాబ్దాల కాలంగా జరిగిన అన్యాయాలను వివరించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మొదటి నుంచి కనీస స్థాయిలో ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసిందని అన్నారు. వాళ్ళ తెలివితక్కువతనం చూసి ఉద్యమ కాలంలో తను వాళ్లను దద్దమ్మలు, సన్నాసులు అని తెలంగాణ సమాజం తరపున అన్నాను తప్పితే తనకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదన్నారు కేసీఆర్. మనం ఎప్పుడు బట్టకనే పట్టుకున్నట్టే ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే మళ్ళీ ప్రమాదాలు పడదు అని ఒప్పుకున్నారు. ఎవరు ఒప్పుకున్నారు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్, ఆనాడు ఉన్నటువంటి మహామహులైనటువంటి స్వతంత్ర పోరాట యోధులు మనోళ్ళే సంతకం పెట్టింది వీళ్ళే. అయితే ఈ 3 రాష్ట్రాలకి వీటి ప్రిన్సిలీ రూల్ స్టేట్స్ అందరూ బ్రిటిష్ వాళ్ళు. ఈ 3టికి ఒక అధికారం ఇచ్చింది. ఏమిచ్చిండ్రు? మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికై విజయోత్సవంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి వచ్చిన కేతావత్ శంకర్ నాయక్కు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ పెద్దలు కుందూరు జానారెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు వెంటరాగా పట్టణంలోని వై జంక్షన్ నుండి భారీ ర్యాలీతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్లో ఎలాంటి గ్రూపు రాజకీయాలు ఉండవని ఐక్యమత్యంతో ముందుకు పోతామన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తలను గుర్తించి పదవులు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అన్న కష్టానికి గుర్తించి ఈరోజు మన మిర్యాలగూడకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు జానారెడ్డి గారికి, ఎంపీ రఘువీర్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన జిల్లా మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆశీస్సులతోని ఈరోజు శంకర్ అన్న ఎమ్మెల్సీ పదవి పొంది మన మిర్యాలగూడ రావడానికి స్వాగతం పలుకుతూ, అలాగే మన మిర్యాలగూడ అభివృద్ధిలో భాగంగా నన్ను ఎలాగా మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు, అలాగే మన ఎంపీ రఘువీర్ రెడ్డి అన్నని ఎలా ఆశీర్వదించారో ఇవన్నీ గుర్తుంచుకొని అధిష్టానం శంకరన్నను కూడా ఆశీర్వదించి ఈరోజు మన మిర్యాలగూడ అభివృద్ధిలో భాగంగా
పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులతోని ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ముగ్గురు కలయికతోని ఈ రోజు మనం మిర్యాలగూడ అభివృద్ధి చెందించుకోవడానికి ప్రతి ఒక్కరూ చేయి కలుపుతూ రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం అధిష్టానం పిలుపు మేరకు మనందరం కలిసిమెలిసి పనిచేసి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్ లో కావచ్చు, అందరం ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి ముగ్గురం బాధ్యత తీసుకొని పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులతో ముందుకెళ్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం నేటికి 8,000 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేసి చారిత్రాత్మక మైలురాయిని చేరిందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించినట్లు ఆయన తెలిపారు. మంచి ధర రావాలని, కష్టపడి పండించిన పంట అమ్మినప్పుడు అదేవిధంగా డబ్బులు కూడా చేరాలనేది సహజంగా ఏ రైతైనా కోరుకుంటూ ఉంటారు. అటువంటిది గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత దుర్మార్గంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరూ కూడా చూశారు. అడుగడుగున సమస్యలు సృష్టించారు. అసలు ఊహించని విధంగా ధాన్యం పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిల్లుకి అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయించేది. ఒక్కోసారి మండలాలు దాటి వెళ్ళేవారు, కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళారు. 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక పక్క వర్షం వస్తామన్న ఆందోళన, ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర 5-6 రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగు చూపించి పేటీఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటీఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం. ఈరోజు నిజంగా ఒక గర్వకారమైన రోజు, ఒక మైలురాయి చేరాం, ఒక హిస్టారికల్ మైలురాయి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నిజంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం 8,003 కోట్ల రూపాయలకి చేరింది. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు. 8,003 కోట్ల రూపాయలు, 22 లక్షల రూపాయలు. ఈరోజు ఉదయానికి మేము ఆ మైలురాయి చేరినప్పుడు చాలా అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమం మీ అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మా పైన ఉంటుంది. ఎందుకంటే రకరకాల దుష్ప్రచారాలు చేశారు, అనుమానాలు సృష్టించారు. అసలు నిజంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తే డబ్బులు వాళ్ళకి అకౌంట్లో వేస్తారా అని కావాలని కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. కల్లాల దగ్గరనే రైతులు వాపోతున్నారని, సరుకులు కొనేవారే లేరని, క్షేత్రస్థాయిలో ఏదో అపోహలు సృష్టిస్తే ఈ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు. 34,78,445 మెట్రిక్ టన్నులు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. 8,003 కోట్ల రూపాయల 22. బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది యువకుల ప్రాణాలు పోవడానికి ముఖ్య కారణం యూట్యూబర్ హర్షసాయి అని జనసేన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ మండిపడ్డారు. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న నటులపై, యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓయూ డివిజన్ ఏసీపీ జగన్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హర్షసాయి అనే వ్యక్తి ఆర్థిక నేరగాడు అంటూ ధ్వజమెత్తారు. 10 మందికి సహాయం చేస్తున్నాను అనే నెపంతో బెట్టింగ్ యాప్స్ వల్ల 100 కోట్లు ఆర్జించాడంటూ ఆరోపించారు. హర్షసాయి చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల 100 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు, కొన్ని సంవత్సరాలుగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని 100 మంది ప్రాణాలు పోయాయి. ముఖ్యంగా
దీనికి అంతటి గల కారణం హర్ష సాయి అనే వాడు వెధవ, వాడొక బుద్ధి లేని సన్నాసి. 10 మందికి హెల్ప్ చేస్తున్నాననే నెపంతో 100 కోట్ల రూపాయలు 100 మంది తీసుకొని బెట్టింగ్ యాప్స్ దగ్గర తీసుకొని 100 మంది ప్రాణాలను తీసుకున్న ఒక తీవ్రవాది వాడు. వాడొక ఉగ్రవాది, వాడొక ఆర్థిక నేరగాడు. అరే హర్ష సాయి నువ్వు ఒక ఆర్థిక నేరగాడివి. వాడు చేయకపోతే నేను చేస్తా అంటవా, వాడు పొడవకపోతే నేను పొడిచిన కదా అని చెప్పేసి టీవీ5 మూర్తి గారు మీరు ఏం చెప్తున్నారండి? వాడు ఒక ఆర్థిక నేరగాడు. వాడు 100 మంది ప్రాణాలను బలి తీసుకున్న విధవవాడు. అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్, అదేవిధంగా కొంతమంది ఉన్నారు. ఇవాళ జబర్దస్త్లోకి వెళ్ళి కూడా ఇవాళ వర్ష గారు కావచ్చు. అదేవిధంగా ఆలీ గారి భార్య పైన కూడా మాకు సతీమణి జుబేదార్ ఆలీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పైన మాకు అనుమానం ఉంది. లాస్య గారి పైన కూడా మాకు అనుమానం ఉంది. వీళ్ళందరి పైన కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి ఏసీపీ జగన్ గారిని మేము కోరడం జరిగింది. అంతేనా? ఒక వ్యక్తి నా అన్వేషణ అనే వ్యక్తి ఇవాళ ప్రపంచంలో ఎక్కడో ఉండి ఈ బెట్టింగ్ యాప్స్ పైన పోరాడుతుంటే దానిపైన కొంతమంది మీడియా ఛానళ్ళు కావాలని బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ మానుకోండి. నా అన్వేషణకు డెఫినెట్గా మేము అండగా ఉంటాం. ఒక ఓయూ బిడ్డ లెక్క, లేకపోతే తెలంగాణ బిడ్డ లేకపోతే విద్యార్థుల నాయకులు లెక్క, జనసేన పార్టీ లెక్క మేము అతనికి మంచి ఎవరైతే చేస్తున్నారో సజ్జనార్ గారు ఇవాళ హ్యాట్సాప్ అండి. మీరు ఇవాళ ఏ రాజకీయ పార్టీ చేయండి ఇవాళ మీరు చేస్తున్నారండి. నిజంగా ఒక ఈ దేశ పౌరుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా నేను మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను సజ్జనార్ గారు. డెఫినెట్గా చెప్తున్నాం, వీళ్ళందరిపైన చట్టరీత్యా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే ఈ ముఖ్యంగా ఈ పెద్ద తిమింగలం ఎవరైతే ఉన్నారో హర్ష సాయి, అరే హర్ష సాయి నిన్ను వదిలేదే లేదు. అరే భయ్యా సన్నీ యాదవ్ నిన్ను కూడా వదిలేలేదు. ఒక డబ్బులు ఇస్తా అంటే మీకు తెలిసి కూడా వాడు చచ్చిపోతున్నాడు అక్కడ. 100 కోట్ల రూపాయలు వాళ్ళ ఎవడబ్బ సొత్తు అని చెప్పేసి వాళ్ళందరినీ చిన్నపిల్లల్ని ప్రేరేపిస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ అండి, ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నాక పోలీస్ కానిస్టేబుల్ కూడా చనిపోయారు, విద్యార్థులు చనిపోయారు, ఆడబిడ్డలు చనిపోయారు. అయినా కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు నిద్రలేస్తుంది. రాజకీయ పార్టీలో కూడా నేను సవినయంగా వేడుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కానీ, లేకపోతే బీజేపీ పార్టీకి, లేకపోతే బీజేపీ పార్టీలో ఉన్న పెద్దలు కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రఘునందన్ అన్న కావచ్చు, లేకపోతే బండి అన్న కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారు మీరు ట్విట్టర్లో బాగా ట్వీట్లు చేస్తారు కదా. ఈ సమాజంలో మీ గవర్నమెంట్లో ఎంతమంది చనిపోయారో మీకు కనిపిస్తలేదా? ఎన్నిసార్లు చెప్పండి ఫేస్బుక్ ద్వారా చనిపోతున్నారు, బెట్టింగ్ యాప్ల వల్ల చనిపోతున్నారు అన్నారు. రేసుల పైన ఉన్న ధ్యాస మీకు, ఇక్కడున్న తెలంగాణ ప్రజలు తెలుగు బిడ్డలు చనిపోతే మీకు లేదా? ఓట్లు కావాలి కానీ మీకు వీళ్ళ ప్రాణాలు అవసరం లేదా? ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో సజ్జనార్ గారి హయాంలో అంటే అతను ఒక ముందడుగు వేసి ఇవన్నీ ఈ చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ తిమింగలాలు ఎవరెవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్స్ ఇప్పటికీ ఎవరెవరైతే ఉన్నారో. హైదరాబాద్లో అంతర్జాతీయ ఆన్లైన్ బెట్టింగ్ ముఠాను టాస్క్ ఫోర్స్, సెంట్రల్ జోన్, మధురానగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. ఈ ముఠాలోని 5గురు దివ్య ఎన్కేవ్లో అద్దెకు తీసుకొని దందా సాగిస్తున్నారు. నిందితులు శ్రీకాంత్, సతీష్, తిరుపతి, వినోద్లను రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 3 ల్యాప్టాప్లు, 1 ట్యాబ్, బెట్టింగ్ చార్ట్, 18 సెల్ ఫోన్స్, 1,55,000 నగదు సీజ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతను అపార నష్టానికి గురిచేసింది. గాలివాన, వడగళ్ళు రైతన్నను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.
4-5 రోజులుగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తుంది. సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, కరీంనగర్, పెద్దపల్లి డివిజన్లలో గాలివానతో పాటు పలు చోట్ల రాళ్లు పడ్డాయి. గాలివానకు వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. ఎకరాకు 40,000 వరకు పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ధర్మపురి మండలం, జగిత్యాల జిల్లా. మాది పంట నష్టం రాళ్ల వాన భారీగా పడి పంట నష్టం వరి ఘోరమైన తీవ్రమైన వడ్లు రాలవడం జరిగింది. తీవ్రమైన వడ్లు రాలడం జరిగింది. పొలాలు బాగా అడ్డం పడ్డాయి. మునగ కానీ టమాటా, వంకాయ, దోస, బీర అన్నీ నేలపాలయ్యి మట్టిలో కలిసిపోవడం జరిగింది. మాకు దయచేసి పంట నష్టం ఇవ్వాలని మేము కోరుచున్నాం ప్రభుత్వాన్ని. టమాటో 1/2 ఎకరం, వంకాయ 10 గుంటలు, వరి 10 ఎకరాలు పంట నష్టం జరిగింది. మేము దాంట్లో నుండి 5 ఎకరాలు కోర్పు చేసుకుంటున్నాము. మాకు ఎందుకంటే ప్రభుత్వం మాకు నష్టపరిహారం ఇవ్వాలని మేము దయచేసి కోరుచున్నాం. పెట్టుబడి కూడా వచ్చేటట్లేదు. ఈ వడగట్ల వానతోని రాత్రి కురిసిన వర్షానికి రాళ్ళు వాడి మొత్తం రాలిపోయింది పంట. పెట్టిన పెట్టుబడి కూడా రూపాయికి ఆటను కూడా వచ్చేటట్లేదు, చారను కూడా వచ్చేటట్లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ పొలం అంతా వండినది, మొత్తం గొలకంతా రాలింది. చేతికి వచ్చిన పంట బాగా ఖరాబ్ అయింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని. మాజీ సీఎం జగన్ దళితులకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. ఎస్సీల్లోని ఉపకులాలు అన్ని విధాలా వెనకబడినట్లు 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు గుర్తించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిందిస్తే చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ను రాజు హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి దళితుల్లో ఆర్థిక అసమానతలున్నాయి, రాజకీయ అసమానతలున్నాయి, విద్యలో అసమానతలున్నాయి. రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏ ఉద్దేశంతో అయితే రిజర్వేషన్లు పొందపరిచాడో అవి సక్రమంగా జరగాలంటే ఎస్సీల్ని ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి అప్పుడు కమిషన్ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి సమర్పిస్తే 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణని రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అప్పట్లో దాదాపు 25,000 ఉద్యోగాలు ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలకి రావడం జరిగింది. ఆ తర్వాత గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా కాదు, పార్లమెంట్లో చట్టం చేసుకోమని సూచన చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసిన ఏ పార్టీలు ప్రభుత్వాలు స్పందించినటువంటి పరిస్థితి. అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణకి రూపుదాల్చడం నిజంగా ఆనందదాయకం. ఇలాంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలన్నీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ దళితుల్లో చిచ్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తారని చెప్పడం ఇది ఆ పార్టీకి ఆయనకి అవగాహన రాహిత్యం అని చెప్పి ఈ సందర్భంగా మాలామాదిగల్ని విడదీసి రాజకీయాలకి వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడడం అతని అవివేకానికి పరాకాష్ట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి కార్పొరేషన్ని మాలామాదిగా రెల్లి 3 కార్పొరేషన్లుగా విభజించిన జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు, ఏమనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో దళితుల కోసం ఏం చేశాడని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరొచ్చినా చర్చించడానికి నేను సిద్ధం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత
దళితుల కోసం తీసుకొచ్చినటువంటి నిర్ణయాల్ని, సంక్షేమ పథకాల్ని, చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని నేను వివరించగలను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ, కాల్ ముక్తాన్ బాంచంద్ అనేటువంటి ఒక రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పహడీ షరీఫ్ ప్రైమరీ ఫంక్షన్ హాల్ నందు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ మాసంలో ధనవంతులైన ముస్లింలు తమ ధనంలోని కొంత భాగాన్ని పేద ముస్లింలకు జాకాత్ పేరుతో ఆదుకుంటారని, అన్ని వర్గాల ప్రజలు ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తే పేదరికం అనేదే ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. పేదవారికి మన వంతు సాయం చేయాలనే సంకల్పంతో వికారాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ ఇక్బాల్ రంజాన్ మాసం సందర్భంగా నిత్యావసర వస్తువుల కిట్ల పంపిణీ చేశారు. ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని మరింత అర్థవంతం చేసుకోవటానికి మన సమాజంలో పేదలకు సహాయం చేయడం అనివార్యమన్నారు. మన చుట్టూ ఎంతోమంది ఆకలితో, నిత్యావసర వస్తువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి చేయూత అందించడం మన బాధ్యతని, అందుకే నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి ముందుకొచ్చామని తెలిపారు. రంజాన్ కానుకగా అందరికీ పంచుతున్నాం. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే నాలాగా అందరూ చేయాలి, ప్రతి బీదోలు కూడా మంచి పండుగ చేసుకోవాలి అని మనం చేస్తున్నాం. ప్రతి దానికి మంచిగా ఉండాలి. హిందూ ముస్లిం అనేది ఏం లేదు, అందరూ ఒకటే దానికే చేయాలని చేస్తున్నాం. నాలాగా ఇంకా కొందరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎన్ని బ్యాగులు? 1000 బ్యాగులు. ఎక్కడెక్కడ అంటే కుడంగల్లా, మన ఏడా మనకు హైదరాబాద్ లా, పరిగిలా ప్రతి రంజాన్ కి ఇస్తారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇస్తారు? విశాఖపట్నంలోని యారాడా బీచ్లో ఇటలీకి చెందిన విదేశీ పర్యాటకులు కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన మెరైన్ సిబ్బంది సముద్రంలోకి దిగి వారిని కాపాడారు. యారాడా బీచ్లో అలల ఉధృతి అధికంగా ఉంటుంది. అది తెలియని విదేశీ పర్యాటకులు అలల తాకిడికి కొట్టుకుపోయి ప్రమాదంలో పడ్డారు. ప్రాణాపాయంలో ఉన్న తమను కాపాడిన మెరైన్ సిబ్బందికి పర్యాటకులు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ పార్టీ అన్న బీఆర్ఎస్ అధినేత. కాంగ్రెస్ బీజేపీలతో రాష్ట్రానికి అనా పైసా పని కాలేదన్న కేసీఆర్. సామాన్య కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. గ్రూపు రాజకీయాలు లేకుండా ఐకమత్యంతో ముందుకు పోతామన్న జానారెడ్డి.
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక మైలురాయికి చేరింది. రాష్ట్రంలో 8,000 కోట్ల ధాన్యం కొనుగోలు చేశామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. యూట్యూబర్ హర్షసాయి వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఓయూ డివిజన్ ఏసీపీకి ఫిర్యాదు చేసిన జనసేన నేత సంపత్ నాయక్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.